శ్రీ శివానంద గురుభ్యో నమః. నా పేరు సాయి తేజ్ అండి. హైదరాబాద్ నుంచి. ముందుగా శాంతి అంకుల్‌కి చాలా 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 థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన వీడియోస్ వల్ల గురువుగారితో కనెక్ట్ అవ్వగలిగాను. ఆ అనుగ్రహం నాకు కూడా దక్కింది. అండ్ అసలు గురువుగారు నా లైఫ్‌లోకొచ్చాక ఎంత ఇంపాక్ట్‌ఫుల్‌గా నా లైఫ్ జరిగిందంటే, ఒక పర్సెప్షన్ అనేది మారిపోయింది. ఎలాంటి స్టేజ్‌లో నా లైఫ్‌లోకొచ్చారంటే గురువుగారు, ఇంక అన్ని ఆప్షన్స్, డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అంతా డౌన్. ఆల్‌మోస్ట్ నాకు ఒక 15 ఇయర్స్ నుంచి నేను ఒక క్రానిక్ డైజెస్టివ్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నాననమాట. సో, ఇంకా 2020 తర్వాత ఏంటంటే ఆల్‌మోస్ట్ ఇంకా బెడ్ రిడెన్ అయిపోయి, ఇంకా ఫుడ్ ఎళ్ళక, ఓన్లీ లిక్విడ్స్ మీద ఉంటూ, సో, ఆ టైంలో ఇంకా ఎన్నో నిద్రలేని రాత్రులనమాట నాకు, మా మదర్‌కి. ఈరోజు అంటే మా మదర్ నాకు చేసినంత సేవ ఆవిడ వల్లే నేను ఈరోజు బతుకున్నాను. అండ్ మోరోవర్ ఆ టైంలో మా లైఫ్‌లోకి గురువుగారు ఎంటర్ అయ్యారు వీడియోస్ ద్వారా. రాండమ్‌గా నేను జస్ట్ అంటే నేను ఫస్ట్ కొంచెం చిన్నప్పటి 10థ్ క్లాస్ ఇంటర్మీడియేట్ నుంచి రమణ మహర్షి బుక్స్ చదవడం, అలా రామకృష్ణ పరమహంస గురించి కొంచెం ఆహ్, కొంచెం అట్లాంటి బుక్స్ చదువుతూ ఉండేవాడిని. తర్వాత మెల్లమెల్లగా అలా రాండమ్‌గా ఒక వీడియోస్ చూస్తూ హ్మ్. రాండమ్‌గా అలా గురువుగారి వీడియో ఒకటి తగిలింది. దాంతో అసలు ఇంకలా ఆ ఒక్క వీడియోతో ఆగలేదనమాట. ఒక బింజ్ వాచ్ లాగా అయిపోయిందది. కంటిన్యూయస్ వీడియోస్ చూడడం. ఇంకా ఇంట్లో వాళ్ళైతే ఏంటి అంత కంటిన్యూయస్‌గా చూసేస్తున్నావు? ఏంటి? ఎవరు? ఏంటి? అంత అంత సేపు ఎప్పుడు అలా చూడలేదనమాట. పొద్దున్న లేవడం, గురువుగారి వీడియోలు పెట్టుకోవడం, వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోవడం. అలాగా ఆయన బుక్స్ ఏమన్నా ఉంటే చూడడం, ఆర్టికల్స్ గురించి యూట్యూబ్‌లో, గూగుల్‌లో చూస్తూ అని ఎంత కనెక్ట్ అయిపోయానంటే, అరే! ఇన్నాళ్ళు ఈయన 2014, 15 వరకు ఉన్న ఆయన గురువుగారిని నేను కలవలేకపోయానా? అసలు కొన్నాళ్ళైతే చాలా, చాలా బాధపడిపోయాననమాట అసలు. అయ్యో! గురువుగారిని ఫిజికల్‌గా ఉండి గూడా నేను కలవలేకపోయానే. ఇప్పుడు ఇంత కనెక్షన్ వచ్చింది. అదేంటి నన్నెందుకింత అనుగ్రహించలేదు. అసలు కొన్నాళ్ళైతే చాలా, చాలా బాధపడిపోయేవాడిని. అప్పుడు శాంతి అంకుల్ గారితో ఫోను జేసి ఆయన చాలా మాట్లాడారు. ఆయన గురువుగారి గురించి, ఎలా ఉండాలి. అయితే ఒక గురువు యంత్రం వీడియో గురించి గూడా విని అంకుల్‌ని అడిగా, "అంకుల్ అది రాగిదేమన్నా ఉంటుందా? ఇంకా ఏమన్నా ఉన్నాయా?" అంటే, "లేవు అయిపోయినాయి. కానీ నేను ఒకటి ఎక్కడైనా ట్రై చేస్తానని" జెప్పేసి అసలు అది ట్రై జేసి నాకు అడ్రెస్ కొనుక్కొని ఇంటికి ఇప్పటికి పంపించారది. ఆ గురు యంత్రం నా దగ్గర ఉండడం ఒక గురువుగారు నా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అసలు ఆ యంత్రాన్ని రోజు ఆయన ముట్టుకుంటే చాలు ఆ గురువు అనుగ్రహం ఎప్పుడు మీకుంటుందని గురువుగారు ఆ వీడియోలో చెప్తే, రోజు దానికి ఆ మంత్రం మా ఇంట్లో వాళ్ళందరూ చదువుతారు. అండ్ చాలా చాలా థాంక్స్ అంకుల్ శాంతి అంకుల్‌కది. అండ్ గు అసలు గురువుగారి వల్ల ఆ వీడియోస్‌లో మనకి చాలా తెలియని ఎక్కడ పుస్తకాల్లో గాని, ఎక్కడ దొరకని ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అలాంటి నాలెడ్జ్ మనకెక్కడా దొరకదు. అలాంటి నాలెడ్జ్ అంతా కూడా మనకు ఆ గురువుగారి దగ్గర నుంచి మనం తెలుసుకోగలుగుతాం. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మ సూక్ష్మాలంటే ఏంటి? ఏ సాధన జేయాలి? ఆయన చాలా ప్రాక్టికల్ గురువనమాట. అంటే ఏవేవో పెద్ద పెద్ద సాధనలు చెప్పేసి ఇంకా చేతగానివి అసలు ఒకళ్ళు చేయలేనివి ఎప్పుడు గురువుగారు చెప్పారు. చాలా సింపుల్. ఓం నమః శివాయ అనుకోండి. ధ్యానం జేయండి. గురువు మీద నమ్మకం పెట్టుకోండి. చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. శివ శివ అనుకుంటూ వెళ్ళిపోండి. అంతా శివయ్యవ గురువు. ఇలాంటివి చాలా సింపుల్‌గా చెప్పి అంటే ఫస్ట్ కంఫర్ట్ చేసేస్తారు. ఆ కంఫర్ట్ జోన్ వచ్చేస్తది మన గురువుగారి దగ్గర. మనం ఓకే. మనం ఈయనని పట్టుకుంటే చాలు. మనకన్నీ అదొక నమ్మకం అనేది మనకి ఏర్పడిపోతుంది. నాకు పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే గురువుగారొచ్చాక ప్రాబ్లమ్స్ తగ్గకపోయినా గూడా ప్రాబ్లమ్స్‌ని డీల్ చేసే విధానం అనేది మారిపోయింది. అంటే మనకి తొందరగా మెంటల్‌గా ట్రామాస్ చాలా వచ్చేస్తాయి మనకి. మెంటల్‌గా డీల్ చేయలేం. అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఒకదాని మీద ఒకటి పడిపోతున్నప్పుడు. బట్ వాటిని ఎలా డీల్ చేయాలి? దానికెలా రెస్పాండ్ అవ్వాలి? ఆ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అవన్నీ గూడా మనకి ఒక ప్రాబ్లమ్‌ని చూసే పర్సెప్షనే మారిపోతుంది. నేనైతే అంత ఎఫెక్ట్ కాలేదు. గురువుగారొచ్చాక ఎన్ని ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నా గూడా మనసుకి చాలా ప్రశాంతతొచ్చేసింది. ఆ ప్రశాంతత రావడం అనేదే అది ఒక బిగ్గెస్ట్ మిరాకిల్. ఒకరోజు మామూలుగా నేను భగవాన్ రమణ మహర్షిని అనుకుంటా గదా! భగవాన్ అనుకున్నా. ఇట్లా నేను నమ్ముకున్నా గదా! మళ్ళీ నేనిక్కడ ఈ ఈ గురువు నేనేంటి ఇంత కనెక్ట్ అయిపోతున్నాను. అసలు నేను చేసేది ఇట్లా చేయొచ్చా? కరెక్టా? ఒక గురువుని నమ్ముకున్నాక మళ్ళీ ఎళ్ళొచ్చా అట్లా అనుకోని అలా అనుకుంటుంటే నెక్స్ట్ డే ఒక వీడియో వినేసా అనమాట. దాంట్లో ఏందంటే గురువుగారికి ఫోటో నుంచి వచ్చి ఆశీర్వదించారు అనే వీడియో ఒకటి దొరికింది.
అసలు నేనైతే స్టన్ అయిపోయాను. నాకింత బాగా ఆన్సర్ ఎలా వచ్చేసిందసలు నెక్స్ట్ డేనే. ఇదనే కాదు చాలా చాలా మనకు కొన్ని కొన్ని ఆధ్యాత్మికంగా ఎక్కడైనా వీడియోలో డౌట్‌లొచ్చినప్పుడు, ఆ డౌట్‌తో మనం అనుకుంటే నెక్స్ట్ డే ఆ వీడియోలో అదే ఆన్సర్ ఉండేది. అసలు అదేంటి ఇంత ఇన్‌స్టంట్‌గా ఆన్సర్ ఇచ్చేస్తారు మనకి అసలు. అదొక చాలా హ్యాపీ అన్నమాట. అసలు అప్పుడే నేను ఇంక ఫిక్స్ అయిపోయా. ఓకే. ఈయన నన్ను ఆయన ఆయన ఫ్యామిలీలో నేను శిష్య బృందంలో నన్ను గూడా చేర్చుకున్నారు అనే హ్యాపీ అయితే కలిగింది. కానీ ఆయనని ఫిజికల్‌గా మీట్ అవ్వలేకపోయానని మా బాధ మటుకు ఇప్పటికి ఉంటుంది. ఆయన ఎంత సర్వాంతర్యామి అదైనా గూడా. బట్ ఒక్కొక్కసారి అనుకుంటున్నా అసలు నేనే ఫోటోకేసి ఒక్కొక్కసారి అడుగుతా. అసలు నేను ఎందుకు కలవనివ్వలేదు? ఇంతమందిని చేర్చుకొని ఉన్నా గదా! అప్పుడు నన్నెందుకు రానివ్వలేదు అనుకుంటూ ఉన్నప్పుడు, ఒకరోజు నాకే అనిపించింది. మేబీ ఒకసారి ఫిజికల్‌గా గురువుగారిని చూసుంటే ఆయన గూడా మామూలుగా శివస్వరూపం గాకుండా ఒక మామూలు మనిషిలాగే అనుకోని మేబీ నేను దూరం అయిపోయున్నానేమో. ఆ అవకాశం మనకంత మెచ్యూరిటీ లేకుండా నేను మనిషిలాగే అనుకునేవాడినేమో. ఆ ఉద్దేశంతోనే నేను కలవనివ్వలేదేమో అనుకోని నాకు నేను సరిజెప్పుకున్నాను. బట్ ఎనీవే ఆయన ఇప్పటికీ ఎక్కడన్నా ఉంటారు. ఆయన ఆయనతోనే ఉంటాను. బట్ నాకింకోటేంటంటే శాంతి అంకుల్‌ని జూషిన, ఇంకా బలుసుపాడు రమణ గురువు గారు. ఆయనను గూడా ఆయన ఆశీర్వచనం గూడా ఎళ్లి కలిసి తీసుకున్నాను. ఆయన గూడా అనుగ్రహించారు. ఇలాగా వీళ్ళని జూషినప్పుడల్లా ఓకే. నేను శివానందమూర్తి గారిని చూషినట్టే ఉంది. గురువుగారిని జూషినట్టే ఉంది. వీళ్ళలో గురువుగారిని జూసేసుకోవచ్చు అనే హ్యాపీనెస్ తెలియకుండా మనకొచ్చేస్తుంది. సో, నా ప్రాబ్లమ్స్ చాలా శాంతి అంకుల్‌కి చెప్పుకున్నప్పుడు ఆయన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనతో మాట్లాడితే మనకొక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. హాయిగా ఉంటుందనమాట. సో, నా ప్రాబ్లమ్‌కి ఇంకో సాయి కృష్ణ అంకుల్ అని ఆయన డాక్టర్. ఆయన ఫోను నంబర్ ఇచ్చి ఆయనతో గూడా మాట్లాడా. ఆయన ఇప్పటికీ నాకు కాంటాక్ట్‌లో ఉండి ఈ వెల్‌ఫేర్ అడుగుతూనే ఉంటారు. ఏది అడిగినా గూడా పాపం ఏ టైంలో అన్నా గూడా నాకు మెసేజెస్‌కి ఆన్సర్ ఇస్తారు. నేను చాలా చాలా సిల్లీ సిల్లీ డౌట్‌లు అడుగుతూ ఉంటాను. అప్పటికే ఆయన ఆన్సర్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ చాలా 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 థాంక్స్. సో, నాకు లాస్ట్ నవంబర్‌లో నాకు సర్జరీ అయింది. చాలా మేజర్ సర్జరీ అయింది. అయితే మా సిస్టర్ మ్యారేజేమో ఈ ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్‌లో పెట్టుకున్నాం. సో, మాకసలు ఎంత భయంగుండేదంటే నేను ఆ టైంకి రికవర్ అవ్వగలుగుతానా? మా చెల్లి పెళ్లిలో పార్టిసిపేట్ చేయగలుగుతానా? అనే దీంతోనే ఉన్నాం గానీ, బట్ మొత్తానికి నేను జాన్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కల్లా పూర్తిగా రికవర్ అయిపోయి నడవడం గూడా మొదలెట్టేసాను. అసలు ఆ డాక్టర్ అయితే అన్నారు, "నేను చేసిన సర్జరీస్‌లో ఇంత మిరాక్యులస్ అండ్ ఫాస్ట్ రికవరీ అండ్ హీలింగ్ గూడా నీ ఒక్కడిదే. ఒక్కొక్కరికి 5, 6 మంత్స్ పట్టేస్తుంది. అసలు మీ సిస్టర్ మ్యారేజ్ మార్చ్‌లో పెట్టుకొని ఇంత ధైర్యంగా నవంబర్‌లో చేసుకున్నావంటే అసలెవరు అలా ధైర్యం చేయరు. ఇంకా ఇప్పుడు ఎంత ఆశీస్సులున్నాయనేది అది బిగ్గెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అసలది. అండ్ ఇంకో బిగ్గెస్ట్ మిరకిల్ ఏంటంటే 2023లో అందరికీ తెలుసు. కోవిడ్ సెకండ్ వేవ్ చాలా సివియర్ వచ్చేసింది. ఒక దాంట్లో మేము విన్నామనమాట. రుద్రం వినడం అనేది ఎంత ఇంపార్టెంటో అని గురువుగారు చెప్పారు. రుద్రం విన్నా చాలు. ఓం నమః శివాయ రుద్రం అనేది వింటూ ఉండండి అని. అప్పుడు మాకు నాకసలే ఇమ్యూనిటీ తక్కువ. మా మమ్మీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంత భయపడ్డారంటే, అరేయ్! వీడికొచ్చేస్తే ఇప్పుడు ఎలాగా? బయట హాస్పిటల్స్‌లో బెడ్స్ గూడా ఖాళీ లేవు. అసలు వీనికొస్తే అసలు వీడిని కాపాడగలమా మనం అనుకోని, అసలు ఎంత పానిక్ సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, అసలు చాలా టఫెస్ట్ సిట్యుయేషన్ అది. సో, ఏమైంది అప్పుడు చాలా సివియర్ వచ్చేసరికి మా అపార్ట్మెంట్‌లో గూడా అందరికొచ్చేసింది. సో, మేమొకటే అనుకున్నాం. రుద్రం అక్కడ రోజు పెట్టేసేవాళ్ళం. ఆల్‌మోస్ట్ 40 డేస్ ఎవ్రీ డే 6 మంత్స్ వరకు గూడా మేము కంటిన్యూ చేసాం అది. ఎవ్రీ డే మార్నింగ్ లేవడం, రుద్రం పెట్టేయడం ఇంట్లో. అలా ఏకాదశి రుద్రం పెట్టేసేవాళ్ళం. 11 టైమ్స్ అలా రుద్రం రన్ అవుతూనే ఉండేది. మా మమ్మీ పెట్టేసేది. సో, అక్కడి నుంచి నాకు మొత్తం అపార్ట్మెంట్ అంతా కోవిడ్ వచ్చింది గానీ, నాకు మటుకు కోవిడ్ ఎఫెక్ట్ కాలేదు. నేను వాక్సిన్ గూడా తీసుకోలేదు. సో, అసలు అది అంత రుద్రం ఎలా కాపాడుతుందనేది అది బిగ్గెస్ట్ మిరాకిల్. మొత్తం ఎక్కడెక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా అసలు బయటెక్కడ వెళ్ళని వాళ్ళకి కూడా కోవిడ్ ఎఫెక్ట్ అయింది. బట్ నాకంత ఇమ్యూనిటీ లో అయ్యుండి మొత్తం అపార్ట్మెంట్ వచ్చినా గూడా మా ఫ్యామిలీకి మటుకు కనీసం జలుబు కొంచెం గూడా రాలేదు. జలుబు, జ్వరం అనేదే రాలేదు మాకు. అది చాలా బిగ్గెస్ట్ మిరాకిల్ రుద్రం వల్ల. అండ్ మోర్ ఓవర్ గురువుగారి వల్ల హ్మ్. నేను తెలుసుకున్నదేంటంటే అసలు, అసలు ప్రేయర్ అంటే ఏంటి? ఒక మనిషిలా ఎలా బతకాలి? సేవ అంటే ఏంటి? చారిటీని మనం ఎలా జూడాలి? దేశభక్తి అంటే ఏంటి? మనం దేశాన్ని ఎలా ప్రేమించాలి? పరుల గురించి ఆలోచిస్తే మనకెలా శుభం జరుగుతుంది? అసలు బీయింగ్ ఎ గుడ్ హ్యూమన్ అనేది బేసిక్ థింగ్ గురువుగారు చెప్పేది. అది ఫస్ట్ మనం ఉంటే అన్నీ ఆటోమేటిక్‌గా మనకి శివానుగ్రహం దక్కుతుంది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మనం అసలు అడగక్కర్లేదు అనేది అసలు పెద్ద టీచింగ్ అన్నమాట అది.
అండ్ ఈ రోజుకి నేనెక్కడైనా ఏదైనా చేసినా, ఏదైనా ఏ పనైనా చేసినా గూడా ఓకే. ఇది గురువుగారికి నచ్చుతుందా? ఓకే. గురువుగారు ఇలా చెప్పుంటారు గదా! అనేది ఆటోమేటిక్‌గా నా మైండ్ నాకు చెప్పేస్తూ ఉంటుంది. నాకు రిజిస్టర్ అయిపోయిందనమాట. ఓకే. గురువుగారికి ఇది నచ్చుతుందా? ఇది మనం చేయకూడదేమో. ఇది ఇలా చేయొచ్చు. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ అష్యూరెన్స్ గురువుగారు ఇచ్చిందేంటంటే, "ఒకసారి నువ్వు నాకు అటాచ్ అయ్యి, నన్ను గురువుగా భావించాక, ఇక నుంచి నువ్వు చేసే కర్మలు, నీ బుద్ధి అంతా నాది." సో, అది ఎంత ధైర్యం ఇస్తుందంటే ఒక మనిషికి, ఓకే. మనకేదన్నా ఆలోచనొచ్చి చేయగలుగుతున్నాం అంటే, మనం వెంటనే సర్లే గురువుగారు ఉన్నారు కదా! ఆయన చూసుకుంటారులే. అది అనే అనే బ్యాకప్, ఆ అష్యూరెన్స్ అనేది ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ అండ్ ధైర్యం ఇచ్చేస్తుంది. ఏ పనికెళ్ళాలన్నా గూడా ఓకే. ఇది అవ్వకపోతే ఓకే. గురువుగారు వద్దనుకున్నారేమో. ఏదో మంచి అయ్యుంటుంది. మనకు అవ్వలేదు అంటే. ఇది అయిందా సూపర్. మన గురువుగారి యాక్సెప్టెన్స్ ఉంది. అనేది ఆటోమేటిక్‌గా మనకి లైఫ్ అనేది చాలా ఈజీ స్మూత్ వేలో ఎళ్ళిపోతుంది. అది అది చాలా బిగ్గెస్ట్ హెల్ప్ అది. అండ్ నేను ఇప్పటి వరకు గురుధామ్ గాని, భీమిలికి గాని నా హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోయాను. మేబీ సూన్ గురువుగారు పర్మిషన్ ఎప్పుడిస్తారో మరి వచ్చి దర్శనం చేసుకోవడానికి. సూన్ ఐ యామ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. తొందరగా ఆ గురువు అనుగ్రహం ఆయన దగ్గర కొంతసేపు గడపాలి. ఒక 2 డేస్ అన్నా గడపాలని నాకు ఎప్పటినుంచో ఉంటుంది. బట్ ఎప్పుడు కుదరలేదు. హ్మ్. అదే గురువుగారిని అదొక్కటే ప్రార్థిస్తున్నాను. తొందరగా పర్మిషన్ ఇవ్వండి గురువుగారని. గురువుగారు ఫిజికల్ ప్లేయింగ్ వదిలేసాక ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయన శిష్యులుగా అయిన వాళ్ళు చాలా మంది ఉన్నట్టున్నారు నాలాగే. అది ఇట్స్ ప్యూర్‌లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. అద్ అదే నిదర్శనం ఆయన ఇంకా ఉన్నారు మన మధ్యనే అని. సో, ఇలా చాలా ఉన్నాయి. బట్ యాస్ ఆఫ్ నౌ థాంక్ యూ సో మచ్. అందరికీ గురుగారి బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ శివానంద గురుజీ నమః. నను బ్రోవుము శివానంద నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద నను బ్రోము శివానంద బ్రోము భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక భజింతును భక్తితోడ ఎల్లప్పుడు నిను మరువక జన్మ జన్మలకు నీవే దైవమై జన్మ జన్మలకు నీవే దైవమై సత్పదముల నడిపింపుము నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద నను బ్రోవుము శివానంద బ్రోవుము ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని ఏ జన్మల పుణ్యంబులో ఏ యోగ బలమో గాని కనుగొంటిని నేడు లేను కనుగొంటిని నేడు లేను నా సద్గురు శివానందు నను బ్రోవుము శివానంద తాపశమన పాపహరణ స్థితమానవ సంరక్షక శివానంద సదానంద నను బ్రోవుము శివానంద 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 శివా